రాష్ట్రంలో గత ప్రభుత్వంలో భూముల్ని ఎక్కడ చూసినా కానీ ఖాళీగా ఉంటే ఆక్రమణ చేసుకోవటం, వాటన్నింటినీ బెదిరించి నిషేధ భూమి జాబితాలో చేర్చుకోవటం, వాళ్ళు లొంగి వచ్చిన తర్వాత దాన్ని మళ్లీ మర్చుకోవటం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటి కూడా గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేస్తామని చెప్పి తీసుకురావటం, ఆ ఫ్రీ హోల్డ్ అయిన వెంటనే ఆత్రంగా అత్యుత్సాహంగా అత్యధిక భూముల్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నటువంటిది మన జిల్లాలో ఉంది. రాష్ట్రంలో మొదటి స్థానంలో కడప ఉంటే మొదటి మూడో స్థానంలో ప్రకాశం జిల్లా కూడా ఉండటం చాలా దురదృష్టకరం. ఇవే కాకుండా హద్దురాళ్లు బౌండరీ చెరిపేశారు. బౌండరీ ఇష్టమైనట్టుగా ఆ భూమి తెలుగుదేశంలో ఇంకో పార్టీ ఉంటే ఒక పార్టీకి లొంగలేదంటో ఆ రాళ్లను వాళ్ళ ఇష్ట ప్రకారం మార్చేసుకోవడం, బెదిరించడం, పోలీసు కేసులు పెట్టడం, ఆ హద్దురాళ్ల మీద కూడా ప్రభుత్వ ధన దుర్వినియోగం, వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి వాడు మార్చుకోవడానికి చేశారు. ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు కూడా మేము హామీ ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూములు ఆక్రమణ చేసుకోవటం, వాటి మీద మన హైకోర్టు కూడా అప్పీలకు పోకుండా కూడా చేయటం, ఆ విధంగా చేయాల్సి వస్తే ఎవరైతే తప్పు చేస్తాడో వాళ్ళ దగ్గరికి టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ దగ్గర పోవాల్సిన పరిస్థితి. మేము చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా విపరీతంగా జరిగినటువంటి భూ కబ్జాలు వాటన్నిటి కూడా రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా మనం తీసుకొని రావడం కూడా జరిగింది. ఈరోజు మీ ప్రభుత్వం మీ దగ్గరకు, మన ప్రభుత్వం మీ దగ్గర రావడం, మీ భూమి మీరే ఉండాలి అనేటువంటి లక్ష్యంతో, ఈ భూమి మీద మీ హక్కే ఉండాలి, మీ భూమి మీ హక్కే అనే నినాదంతో ప్రతి గ్రామంలో, రెవెన్యూ గ్రామంలోనూ అదేవిధంగా శివారు గ్రామాల్లో కూడాను రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. ఈ రెవెన్యూ సదస్సులకి రెవెన్యూ అధికారులతో పాటు అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు ఎండోమెంట్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, అదేవిధంగా మైనింగ్ వాళ్ళు కావచ్చు, సంబంధిత శాఖల అధికారులు కూడా వచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వినూత్నంగా ఒక నెల రోజులు ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహిస్తా ఉంది. ఈ టైం అయిపోయిన తర్వాత కూడా 30 రోజుల్లో సమస్యలను పరిష్కారం చేసే విధంగా వీలైనంత ఎక్కువగా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో ఉండడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మనం చూసినట్టుగా కొన్ని వచ్చాయి. వీటిలో ఒక అతను పొలం అమ్ముకున్నప్పుడు దాన్ని అతని మీద ఎక్కువ చూపిస్తా ఉంది. పెన్షన్ కూడా